సీఎంకు బిగ్ షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ముఖ్యంగా స్మితా సబర్వాల్ రీట్వీట్ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి తాను హెచ్సి భూముల గురించి రీట్వీట్ చేసిందని తాము భావించట్లేదంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. అలాగే మరోవైపు కేసీఆర్ను జనం చూడాలనుకుంటున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన దానం నాగేందర్ 27న జరిగే సభకు భారీగా ప్రజలు తరలివెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. మొత్తం మీద దానం నాగేందర్ కొన్ని వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సంబంధించిన అంశం అయితే హాట్ టాపిక్గా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విధానాలపై ఆమె చేసిన పోస్టు దుమారం రేపిన అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే స్పందించారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లుగా తాము భావించడం లేదన్నారు. గచ్చిబౌలి విషయంలో సిఎస్ శాంతకుమార్పై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం బాధించిందన్నారు. ఇక గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నారు దానం నాగేందర్. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు చూడాలనుకుంటున్నారని 27న వరంగల్ సభకు పెద్ద సంఖ్యలో వస్తారంటూ దానం నాగేందర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. దానం నాగేందర్ ఇటు ఓవైపు కాంగ్రెస్కు మద్దతు పలుకుతూనే మరోవైపు అటు కేసీఆర్ గురించి స్మితా సబర్వాల్ గురించి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇంతకు దానం నాగేందర్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే, నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి రైట్. మరోవైపు కాంగ్రెస్ నేత గజ్జలకాంతం కూడా తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు ఎలా విమర్శలు చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారంటూ స్మితా సబర్వాల్పై మండిపడ్డారు. ఇక ఇప్పుడే నిజం గుర్తొచ్చిందా, 10 ఏళ్ల పాటు కేసీఆర్ పక్కన ఉన్నప్పుడు ప్రశ్నించలేదంటూ ఆయన మండిపడ్డారు. ఒకసారి గజ్జలకాంతం ఏం మాట్లాడారు చూద్దాం. ఆమె పేరేందో, ఆమె యువత అదేదో ఉన్నదే, ఆమె కలెక్టర్, దాని పేరేంది స్మితా అగ్రవాల్. అది నాకు అర్థం కాలే, ఏం యాక్షన్ చెప్తుందబ్బా. ఆమె ఐఏఎస్ ఆఫీసరు, 10 ఏళ్ళు కేసీఆర్ పక్కనే ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ హెలికాప్టర్లో తిరుగుతా ఈమెకో హెలికాప్టర్లు ఇచ్చి తిరిగింది. మరి అప్పుడు 13 లక్షల చెట్లను కొట్టేస్తే స్మితా అగ్రవాల్ గారు, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? నువ్వు ఎందుకు మరి ఈ సోషల్ మీడియాలో పెట్టలేదమ్మా? ఒకసారి దానికి జవాబు చెప్పమ్మా. ఎందుకు పెట్టలే నువ్వు? అప్పుడు ఎందుకు చెప్పలేదు అమ్మా? నువ్వు చెప్పమ్మా. నీ మీద కూడా విచారణ జరుగుతుంది, ఎందుకు తొందరపడుతున్నావమ్మా నువ్వు? ఇవాళ నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నువ్వు 10 ఏళ్లలో కేసీఆర్తో నుండి నువ్వు ఎంత దోపిడీ చేసావో అది కూడా బయటకు వస్తుంది. స్మితా అగ్రవాల్ గారు, స్మిత అయితే ఆమె రాష్ట్రంలో కీలకమైన పోస్టులో ఉంది.
మరి 13 లక్షల చెట్లను నరకంగా చూసి ఒక్కనాడు కూడా ఆ మాట ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ఆమె జీతం ఎంతనా అమ్మా? నీ జీతం ఎంత? నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, నీ జీతం ఎంత? ఇవాళ నీ దగ్గర 1000 కోట్లు మీకు ఎట్లా వచ్చినాయమ్మా? దానికి నువ్వు జవాబు చెప్పాలి. నీ మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా. నీ మీద నీతోని పాటు ఇంకా 6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా నీ మీద నీతోని పాటు ఉన్నటువంటి నీతోని పాటు ఉన్నటువంటి 5 అంటే మొత్తం 6 అందరి మీద ఖచ్చితంగా ఈడీ కంప్లైంట్ చేస్తాం, సిబిఐ కంప్లైంట్ చేస్తాం. మీ మీద విచారణ అయ్యేలా చెప్తామమ్మా. ప్రభుత్వం విచారణ చేస్తుంది, తొందరపడకండి. మీరు ఎంత దోపిడీ చేశారో అది ఖచ్చితంగా మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. సోమేష్ కుమార్ గాని మరి ఇంకా ఇతరత్ర ఐఏఎస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా స్మితా సబర్వాల్ తీరును తప్పుపట్టారు. ఐఏఎస్గా ఉండే ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పులు జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ విమర్శించారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. బీఆర్ఎస్ సపోర్టర్గా మాట్లాడడం మానుకోవాలన్నారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. యూఆర్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. రోజు పొద్దున్న లేస్తే ప్రభుత్వాన్ని ఎంబరాస్మెంట్ చేసే పోస్టులు పెడతా అంటే దానికన్నా రాజకీయాల్లో చేరొచ్చు, అభ్యంతరమే లేదు. ఇప్పుడు ఆమె పైన విమర్శ ఏంది? బీఆర్ఎస్ యాక్టివిస్ట్ లాగా ప్రవర్తిస్తోంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే స్టేట్మెంట్లు ఇస్తోంది. పోనీ ఆమె ఎస్సీ భూముల పైన మాట్లాడింది. దేశంలో జరుగుతున్న ఇతర పర్యావరణ సమస్యలపైన ఎప్పుడన్నా మాట్లాడిందా? ఎప్పుడన్నా మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిందా? 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వ విధానాలు ఎప్పుడన్నా ప్రశ్నించిందా? ఏ అంశం పైన? మల్లన్న సాగర్ భూములు నిర్వాసితులపైన మాట్లాడిందా? కాళేశ్వరంలో చెట్లు కొట్టేస్తే మాట్లాడింది. ఎందుకు మాట్లాడలే? మరి నాగేశ్వర అంటాడు ఎవరు ముఖ్యమంత్రినో మాట్లాడాడు. అది ఇంకో ముఖ్యమైన అంశం. యూ బీ ఇంపార్షియల్. నేను 1988లో ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. 2023లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతమంది ప్రధానమంత్రులు అయ్యారు, అందరి మీద మాట్లాడాను కదా. నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నో తేడా. కానీ నీవు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళు మౌనంగా ఉండి, మీరు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మౌనంగా ఉండి, నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన నేను ఇబ్బందిగా పోస్టులు పెడతా అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా, పాలిటిక్స్ అవుతాయా? మరోవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ విధానాలనే విమర్శిస్తున్న స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై ఆసక్తికర చర్చ అయితే సాగుతోంది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. అధికార పార్టీలను కాకుండా ప్రతిపక్షాల్లోనూ ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని కొందరు అంటుంటే, ప్రభుత్వ విధానాలపై ఆమె అడ్డగోలుగా మాట్లాడడం ఏంటంటూ అధికార పక్షం కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద స్మితా సబర్వాల్ వ్యవహార శైలిపై మాత్రం ఇప్పుడు అంతటా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇటు ఐఏఎస్ అధికారులు కూడా, ముఖ్యంగా అధికార వర్గాల్లో కూడా ఆమె వ్యవహార శైలిపై చర్చ సాగుతుంది. బట్ స్మితా సబర్వాల్ ఈ అంశంపై ఇంకా ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా. ఏం చెప్పిందంటే, నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలియేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చేది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో
ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.